హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఎప్పుడు చికెన్ ఒకేలాగా చేసుకొని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నీట్గా క్లీన్ చేసిన చికెన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిదిప్పుకొని లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. జీడిపప్పు, గుప్పెడు కొత్తిమీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిదిప్పుకోండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా పట్టుకున్న పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిదిప్పుకోండి. టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మసాలాలను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిదిప్పేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.